నమస్తే. సందీప్ రెడ్డి వంగాని మాత్రం టార్గెట్ చేస్తున్నారు బాలీవుడ్ ప్రెసెంట్ వచ్చేసి. ఎందుకంటే ఒక సౌత్ నుంచి వచ్చిన ఒకడు బాలీవుడ్ లో మననే ధమ్కిస్తున్నాడు అన్న రేంజ్ కి అయితే వెళ్ళిపోయారు కొంతమంది ఖాన్స్ అండ్ కొంతమంది పిఆర్ఓలు. కొంతమందినే కాదు, చాలా మంది. ఎందుకంటే దీపికాని ఎప్పుడైతే పక్కకు తోసి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు ట్వీట్ చేసిండో ఒక్కసారి గుబులు పుట్టింది అన్నట్టు బాలీవుడ్ లా. అరే ఎవరు రైడు సౌత్ నుంచి తెలుగు నుంచి వచ్చి మన దగ్గరనే ఇంత ఎక్స్ట్రా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్లాన్ కూడా చేసిరంట. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రభాస్తో తీయబోయే సినిమా ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మొత్తం నేరేషన్ చేసిండు కదా దీపికకి. సో ఈమె ఈ సబ్జెక్ట్ ని కూడా కంప్లీట్ గా అట్లా ఏదో వెబ్సైట్లను పిఆర్ఓల ద్వారా కూడా స్టోరీ అంతా బయట పెట్టేద్దాం, లీక్ చేద్దాం అనే ప్లాన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సరే మరి ఇప్పటివరకు మనం చూసినాం కదా, ప్రభాస్ కి 1% కూడా ఈగో అనేది ఉండదు. ఎవరితో అయినా క్లోజ్ గానే ఉంటాడు, ఎవరితో అయినా కూడా చాలా బాగుంటాడు. అసలు చెప్పాలంటే ఎక్కడ కూడా నెగిటివ్ లేని హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభాస్ ఒక్కడే. సో అట్లాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేసిర్రు వీళ్ళంతా. ఎందుకంటే బాహుబలితో ఒక్కసారిగా బాలీవుడ్ లో పాతుకుపోయిండు ప్రభాస్. సో ఈ సినిమాని ఎలాగైనా సరే ఒక దెబ్బ కొట్టేస్తే వీళ్ళు పడిపోతారు, ఎప్పుడైనా బాలీవుడ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంట అక్కడున్న పిఆర్ఓసే కావచ్చు, క్రిటిక్సే కావచ్చు, అక్కడున్న బడా బాబా నిర్మాతలు కూడా. సో మరి వీళ్ళందరినీ ఎదుర్కోగల శక్తి అయితే నిజంగా సందీప్ రెడ్డి వంగకైతే ఉంది. భయపడేటోడైతే కాదు, జెండా ఎక్కడైనా పాతగలుగుతాడు ఇండియాలో. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే ఎప్పుడైతే ఈయన సబ్జెక్ట్ స్టోరీ అనేది దీపికా పడుకోవడానికి చెప్పినప్పుడు అంత క్లారిటీగా విన్నది. సో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా షూట్ అనేది మొదలైన తర్వాత ఏ వెబ్సైట్లనో లేకపోతే ఇంకొకల ద్వారా లీక్ చేసే ప్లాన్ లో ఉన్నారంట వీళ్ళంతా. పిఆర్ఓస్ అయితే కక్ష కట్టారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఎంపిక చేసిండు కదా, ఈమె 20 కోట్లు అడిగింది. తర్వాత దాంతో పాటుగా నాకు 500 కోట్లు దాటితే 20% కమిషన్ కావాలని అడిగింది. రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. నేను 8 గంటలు కాదు 6 గంటలే నేను పనిచేస్తా, నేను అంతకంటే ఎక్కువ నేను ఉండను, నేను ఇంతకుముందు సినిమాలు కూడా అంతే, నా ట్రాప్ రికార్డ్ చూసుకోండి, నేను ఎంత తోపునో తొలుగునో అని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకుంటా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఈ దీపిక ఆంటీ. ఈమె ఇన్ని ఎక్స్ట్రాలు చేస్తుందా అని చెప్పేసి మేము తీసి పడేసి తృప్తి డ్రీమ్ పెట్టేసింది. యానిమల్లో సెకండ్ హీరోయిన్ చేసింది, చాలా బాగుంటుంది అమ్మాయి. 20 కోట్లు ఇంచుమించు ఆమె కమిషన్లు 40, అంటే ఆమెకు పిఆర్ఓలు 20 మంది ఉంటే వాళ్ళని కూడా సెట్ల మేపాలంట. ఏంది ఇంతమందిని? సో చాలా కండిషన్స్ పెట్టింది. అన్ని వద్దని చెప్పేసి పీక్ పడేసి థియేటర్ మీద పిలిచి 4 కోట్లు చేతిలో పెట్టి సైన్ చేసిండే ఈమెతో షూట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో అది నిండిపోయింది అన్నట్టు, బాగా ఈగో అయిపోయారు. అబ్బా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో నన్ను రిజెక్ట్ చేస్తాడా, అంత చిన్న ఆర్టిస్ట్ తీసుకుంటాడా అని చెప్పేసి అయితే రగిలిపోతుందంట బాలీవుడ్ మీడియా. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఎనీవే సందీప్ రెడ్డి వంగ భయపడేటోడైతే కాదు, అనుకున్నది 100% చేయగలుగుతాడు. అక్కడ అంటే ఒకటి, ఇప్పుడు ఈ సినిమా అనేది ఓన్లీ బాలీవుడ్ లోనే రిలీజ్ కాదు ఇది. సో పాన్ ఇండియా ఎక్కడ